హాయ్ గైస్, వెల్కమ్ టు రాము రాఫ్టెక్ ఛానల్. ఈరోజు నేను అల్టిమేట్ టబ్నెల్ మేకర్ ఇక్కడ యాప్ అని చూసారా, దాని మీద అది ఎలా వాడాలి ఆ యాప్ గురించి నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తెలుగులో. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్లే స్టోర్లో అల్టిమేట్ టబ్నెల్ మేకర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మీకు యూట్యూబ్లో మీరు చేసే వీడియోస్కి టబ్నెల్స్ అవన్నీ ఎలా పెట్టుకోవాలో ఇక్కడ మీరు డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ, చూపిస్తాను. ఇక్కడ క్రియేట్, ఫ్రేమ్, మై ఎడిట్, మై సేవ్ అని చూసారా, క్రియేట్కి వెళ్దాం. ఇక్కడ రేషియో అని చూసారా, ఇక్కడ మీకు యూట్యూబ్కి అయితే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్కి అయితే ఇన్స్టాగ్రామ్ రేషియోస్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ సైజ్ ఫర్ ఫేస్బుక్, ఇన్స్టా, ఇది యూట్యూబ్. ఓకే, నేను ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకున్నాను, యూట్యూబ్ రేషియో కాబట్టి అది. ఇక్కడ మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కావాల్సి ఇక్కడే ఇది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా, మీరు ఇవన్నీ వాడుకోవచ్చు. నేను సపోజ్ ఈ బ్రిక్ ఫ్రేమ్ వాడుతున్నాను. ఈ బిగ్ ఫ్రేమ్ అనేది వచ్చింది, ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కావస్తే ఏమైనా టెక్స్ట్ అప్లై చేసుకోవచ్చు. థంబ్నెయిల్ అని పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఆ టెక్స్ట్కి సంబంధించిన మీకు మూవ్స్ అవన్నీ వచ్చాయి, ఫాంట్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఫాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. షాడోస్, అవుట్లైన్. ఓకే, ఇంకా మీకు టెక్స్ట్ అనే సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు స్టిక్కర్స్ అని ఉన్నాయి చూడండి. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఈ స్టిక్కర్స్ అవన్నీ హ్యాపీ బర్త్డే కానివ్వండి, లేకపోతే వెహికల్స్ కానివ్వండి, ఏవైనా ఉన్నాయి స్టిక్కర్స్. ఇవి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అది మీరు ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. ఈజీగా అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఇమేజెస్, ఇది యూస్ కెమెరా కానీ యూస్ గ్యాలరీ కానీ, యూస్ గ్యాలరీ అయితే మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్కి వచ్చేసరికి ఇక్కడ మీకు వెనకాల మీరు తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. ఇలా కలర్స్, షేడ్స్ అవన్నీ మీరు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మీరు ఇందాక చూసారు కాబట్టి మళ్ళీ అదే వస్తుంది. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనిపిస్తే, లేకపోతే చేంజ్ చేసుకోకపోతే ఇది ఓకే అయితే ఇది మీరు ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఈజీగా థంబ్నెయిల్ చేయొచ్చు. ఇది ఒక స్టెప్. ఇంకో స్టెప్ ఏంటంటే ఇక్కడ మీకు ఉన్నాయి చూసారా టెంప్లెట్స్, ఇవన్నీ ఫ్రీ టెంప్లెట్స్. మీకు ఏం కావాల్సో అది యూస్ చేసుకోవచ్చు. వీటిలో కొన్ని విఐపీ ఉంటాయి, వాటికి మీకు మనీ పే చేయాల్సి ఉంటుంది. న్యూ టెంప్లెట్స్తో చూద్దాం ఇక్కడ మనకి ఏమైనా ఉపయోగపడతాయేమని. ఓకే, ఈ టెంప్లెట్ బాగుంది. ఈ టెంప్లెట్ బాగుంది కాబట్టి నేను చూస్ చేసుకున్నాను. ఇక్కడ మీకు దీన్ని ఎలా ఎడిట్ చేయాలి మనం ఓకే అనుకుంటే ఇక్కడ మీకు ఇలా టెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇది మీరు ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ ఫోటో ఎడిట్ చేసుకోవడానికి ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఓన్లీ ఇక్కడ ఉన్న ఈ కంటెంట్ రైటింగ్ టిప్స్ అనేవి, ఇక్కడ ఈ పిన్స్ అనేవి ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. అలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అని నొక్కితే చాలు, సేమ్ అదే ఫాంట్, సేమ్ అదే కలర్లోకి మారిపోతాయి. థంబ్నెయిల్ చేస్తున్నాను చూసారు, సేమ్ అదే కలర్లోకి వచ్చే, సేమ్ అదే ఫాంట్లోకి వచ్చింది థంబ్నెయిల్ కంటెంట్ మేకింగ్ అని. ఇక్కడ మీకు ఎలా కావాల్సి అలా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఒపాసిటీ తగ్గించవచ్చు, లేదా మీరు అది తీసేయడానికి జస్ట్ ఇక్కడ డిలీటర్ ఆప్షన్ అని కొడితే వచ్చేస్తుంది. లేదా అది పొరపాటుని డిలీట్ చేస్తారు అనుకుంటే మళ్ళీ ఇక్కడ పైన ఎరో కనిపిస్తుంది చూసారా, అది నొక్కితే మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. ఇక్కడ మీకు సమ్మర్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈ కామర్స్ కానివ్వండి, ఫిట్నెస్ కానివ్వండి, ఏదైనా మీరు చేసుకోవచ్చు థంబ్నెయిల్స్ ఈజీగా. ఫోటోగ్రఫీకి వెళ్దాం. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఈ రైట్ సైడ్ ఉన్నవి తీయడానికి అవుతుంది, అలాగే ఈ కెమెరా తీయడానికి ఉంటుంది. కెమెరా తీసేసి మీరు రీప్లేస్ చేసుకోవచ్చు మీ గ్యాలరీలో ఉన్న ఫోటోతో. మీ కెమెరా కావాల్సి కెమెరా పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఇమేజెస్ కావాల్సి మీ ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఇది ఫోటోగ్రఫీకి సంబంధించింది కాబట్టి ఫోటోగ్రఫీకి సంబంధించి పెట్టుకుంటే కొంచెం అందంగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.